ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వచ్చే వారమే ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. త్వరలోనే పూర్తి స్థాయి స్కెడ్యూల్ కూడా విడుదల కానుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ పూర్తి స్థాయి స్కెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే ఈసారి చాలా మంది క్రికెటర్లు గాయాల బారిన పడి టోర్నమెంట్కు దూరం అవుతున్నారు. ఇందులో కొంతమంది ప్రారంభ మ్యాచ్లకు దూరం అవుతూ ఉంటే మరికొంతమంది మొత్తానికే తప్పుకున్నారు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్గా మారింది. గాయాలతో దూరమైన ఆటగాళ్లను చూస్తే మొట్టమొదటిగా కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇతడి స్థానంలో బ్లెస్సింగ్ ముజరాబానీకి అవకాశం దక్కింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ కూడా లేటెస్ట్ గా గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ లోకి వెళ్లిన శామ్ కరణ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అవుతున్నాడని తెలుస్తోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రారంభ మ్యాచ్లకు దూరం అవుతున్నాడు. అలాగే ఆర్సీబీకి ఆడుతున్న జోష్ హేజిల్ వుడ్ కూడా ప్రారంభ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. మరోవైపు పలువురు లంక క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదు. ఈ జాబితాలో మతీషా పత్రానా, హసరంగా వంటి ప్లేయర్స్ ఉన్నారు. పూర్తి ఫిట్నెస్ తో ఉంటేనే లంక బోర్డు వీరందరికీ అనుమతి ఇవ్వనుంది. అటు మాథ్యూ షాట్ కూడా వేలి గాయం కారణంగా ఫస్ట్ ఎడిషన్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు గాయాలతో దూరమైన వారిలో ఎక్కువ మంది బౌలర్లే ఉండడం ఆయా ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది. వారి స్థానాల్లో రీప్లేస్మెంట్స్ కోసం ఫ్రాంచైజీలు తర్జన భర్జన పడుతున్నాయి.